మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 135 సందర్భంగా ఈ రోజు అన్ని చోట్ల తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయం తరపున అన్ని ఎమ్మెల్యేలు కలిసి ఈ రోజు చేయడం జరిగింది. ఆయనకి అన్ని చోట్ల జయంతి సభ ఘన నివాళులు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రగతి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న దానికి ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ మన ఎంపీ గారైనటువంటి దగ్గుమల్ల ప్రసాద్ అన్న గారు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూడా 7 పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏది అవసరాలు ఉంది, అవసరాలు ఏ విధంగా నేను చేయగలుగుతానన్న ప్రామిస్ చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు తిరుపతి నుంచి కాట్పాడి వరకు 104 కిలోమీటర్లు డబ్లింగ్ లైన్, అదే లూప్ లైన్ ఎత్తుకుంటే సుమారు 113 కిలోమీటర్లు వస్తుంది. దీన్ని కూడా 1301 కోటితో ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. మన పెద్ద చంద్రబాబు గారి నాయకత్వంలో మన దగ్గుమల్ల ప్రసాద్ అన్న గారు కలిసి చేయడం, ఆయనకు కూడా మేమందరూ కూడా ఈ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని తీసుకుంటే సుమారు 37 నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో. దీంట్లో ఒక 6 నుంచి 7 అండర్ బ్రిడ్జిలు వస్తాయి. ఎందుకంటే ఈ రైల్వే క్రాస్ లో కూడా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతా ఉంది. ఆ ప్రాబ్లం లేకుండా ఉండేదాన్ని కూడా చేయడం జరుగుతా ఉంది. దీంట్లో భాగంగా పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుపతి ఆనుకుని ఉన్నటువంటి శ్రీ తిరుచానూరు పద్మావతమ్మ వారు, అదే విధంగా మంగాపురం అలివేలు అమ్మగారు, మన చంద్రగిరి కోట, పాకాల దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి, ఈ విధంగా కాణిపాకం పుణ్యక్షేత్రం, ఇక్కడ మన కాట్పాడి దిగితే నారాయణగిరి, దీనికి అన్నిటి కూడా సిఎంసి అన్నిటి కూడా అనుసంధానం అయ్యే విధంగా ఈ రోజు రావటం, దానికి చాలా ఆయనకు మేము చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎలక్షన్ అప్పుడు వచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలంలో కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ కి సంబంధించినటువంటి అన్ని కూడా నేను చేస్తానన్నారు. ఎందుకంటే పాకాల గతంలో జంక్షన్ ఉంది. ఆ పాకాల జంక్షన్ సుమారు 500 నుంచి 600 ఎకరాల స్థలం, దానికి సంబంధించినంతా ఉంటే కూడా అన్ని చూసి నేను దీన్ని లోడింగ్ అన్లోడింగ్ పాయింట్ చేస్తానని చెప్పారు. అది కూడా జరుగుతా ఉంది. దాంతో పాటు ఈ రోజు డబ్లింగ్ చేసిన దానికి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, అదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసిగా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. దీనికి ఒకటే మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ముగ్గురు టైంలో ఈ రోజు డెవలప్మెంట్ ముందుకు వెళ్తా ఉంది. దానిలో భాగంగా ఇంకోటి ఐదేపల్లి ఒక అండర్ పాస్ లైన్, దానివల్ల కూడా చాలా అక్కడ యాక్సిడెంట్ జరుగుతా ఉంది. దానికి కూడా సీఎం గారు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ని మన ప్రసాద్ అన్న గారు 2 లెటర్లు కలిసి కూడా గడ్కారీ గారికి ఇచ్చి అది నెక్స్ట్ పోయినప్పుడు కూడా శాంక్షన్ చేయడం జరుగుతా ఉంది. ఇది కాకుండా మన దామల్ చెరువు నుంచి నేండ్రగుంట బైపాస్ రోడ్డు, అది కూడా సీఎం నుంచి వెళ్తా ఉంది. అది వెళ్తే కూడా అన్న శాంక్షన్ చేస్తున్నాడు చంద్రగిరి నియోజకవర్గం. మిగిలిన విషయాలు నియోజకవర్గానికి సంబంధించిన చిత్తూరు గాని పూతలపట్టు గాని ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. నేను ఒక చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్పేది చంద్రగిరి నియోజక ప్రజలకు గాని, ఉమ్మడి చిత్తూరు జిల్లా గాని లేదా చిత్తూరు జిల్లాకు గాని అందరికీ, మన ఎంపీ గారు ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా లేకుండా ప్రతి ఒక్క చోట తన గలాన్ని ఇప్పి దామల్ చెరువులో ఉండే మ్యాంగో నగర్ సంబంధించి మ్యాంగో బోర్డు పెట్టమంటాం గానీ, యాక్సిడెంట్ల పైన జరగడం గానీ, ఇవన్నిటిపైన కూడా ఆయన చెప్పడం ఎంతో మీరు ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటూ, మేమందరం కూడా ఏకతాటి పైన చిత్తూరు జిల్లాలో ఉమ్మడి పార్లమెంట్ లో డెవలప్మెంట్ కి మా దిశగా